సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ప్రధాని మోడీ గారు ఇచ్చిన మూడో పిలుపు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. ఐటీ కంపెనీస్ అన్నీ మీటింగ్లన్నీ కూడా కొన్ని రోజులు నెలలో వారంలో ఒక రోజు 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి అని అన్న మాటకి మొత్తం రియల్ ఎస్టేట్ షేర్లన్నీ కూడా తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే గోద్రేజ్ ప్రాపర్టీ అనండి, ప్రెస్టేజ్ అనండి, అలాగే ఈ మేజర్ రియల్ ఎస్టేట్ మైండ్ స్పేస్ ఈ ఆఫీసులన్నీ కూడా ఇవి డిమాండ్ తగ్గిపోతుంది అనే భయంతో రియల్ ఎస్టేట్ బెంగళూరు, హైదరాబాద్ డమాల్ అయిపోయింది. సో ఇదేంటంటే బెంగళూరు కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ సోమవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయినాయి. ఐటీ హబ్బుల్లో ఆఫీస్ స్పేస్కి డిమాండ్ తగ్గిపోతుంది అనే భయంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమ్ముకునేందుకు ఎగబడ్డారు. బెంగళూరులో రియాలిటీ షాక్. బెంగళూరు హైదరాబాద్లో మోడీ గారు ప్రసంగించిన మరుసటి రోజే బెంగళూరు మార్కెట్ తీవ్రంగా రియాక్ట్ అయింది. దీంతో బెంగళూరు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రెస్టీజ్ ఎస్టేట్ షేర్ దాదాపు 3% పడింది. పురవంకర 2.2, బ్రిగేడ్ 1.7 నష్టపోయాయి. మొత్తం నిఫ్టీ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ వచ్చి 2.5% తగ్గింది. దాదాపు 800 పాయింట్లు తగ్గింది. ఆఫీసులకు ఉద్యోగులు రావడం తగ్గిపోతే కమర్షియల్ లీజులు, కొత్త ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందనే ఆందోళనతో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ కూడా ప్రస్తుతానికి ఇబ్బంది పడుతున్నాయి. హైదరాబాద్ మీద కూడా ఎఫెక్ట్ ఉందా అని చూస్తే ఇక్కడ ఐటీ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా ఆందోళన మొదలైంది. బెంగళూరు తర్వాత దేశంలోనే అతిపెద్ద ఐటీ హబ్గా ఉన్న హైదరాబాద్లో గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో చిన్న చితక ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఏదైనా అధికారిక నోటిఫికేషన్ ఇస్తే హైదరాబాద్లోని కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ ఐటీ ఉద్యోగులు ఇళ్ళ నుంచే పనిచేస్తుంటే ఆఫీస్ స్పేస్లో అద్దెలు తగ్గటమే కాకుండా వాటి చుట్టూ ఉన్న హాస్టళ్ళు, హోటళ్ళు, ట్రాన్స్పోర్ట్ మీద ప్రభావం ఉంది. సో ఉద్యోగ సంఘాల డిమాండ్ ఏంటంటే వాళ్ళు మోడీ కేవలం పిలిపిస్తే కాదు, దానికి సంబంధించి కంపెనీలకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఐటీ ఉద్యోగ సంఘాలైన ఎఫ్ఐటిఈ, ఎన్ఐటిఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఇరాన్, అమెరికా ఈ యొక్క టెన్షన్స్ వల్ల ఈ క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అయితే పెట్రోల్ వాడకాన్ని తగ్గించి ఫారెక్స్ని ఆదా చేయటమే మోడీ ప్లాను. సో ఈ ఆర్థిక దేశభక్తి ప్లాన్ ఐటీ ఉద్యోగులకైతే పాజిటివ్గా ఉన్నా, ఈ కోట్లు కుమ్మరించి భారీ ఆఫీసులను నిర్వహిస్తున్న ఈ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీలకు మాత్రం ఇది చాలా పెద్ద పిడుగుపాటు అయిపోయింది. ఇప్పుడు రేపు ప్రభుత్వం ఎలాంటి అధికారిక గైడ్లైన్స్ ఇస్తుందో అని అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్ ఐటీ కార్డాల్లో పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఈ పరిస్థితులు ఎన్నాళ్ళు ఉంటాయి, ఒకవేళ ఎక్కువ కాలంగా ఇదే కొనసాగితే ఇళ్ళ అమ్మకాలు కూడా దెబ్బతింటాయని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వాళ్ళు మనం చూసినట్టు వాళ్ళ పల్లెటూర్లకు వెళ్ళి కూడా అక్కడ చేసుకోవచ్చు. కాబట్టి ఐటీ ఉద్యోగులు ఎక్కడేం చేసుకోవచ్చు. కాబట్టి కరోనా టైంలో ఇక్కడ హైదరాబాద్లో ఇళ్ళని కూడా ఖాళీ చేసేసి పల్లెటూరుకి వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా ఉన్నారు ఐటీ కంపెనీ ఉద్యోగులు. అలాగే ఇక్కడ కూడా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో ఈ యొక్క ఐటీ రియల్ ఎస్టేట్ అంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అటు గోల్డ్ తగ్గించండి అంటే గోల్డ్ కంపెనీలన్నీ కూడా తగ్గాయి, ఇటు ఐటీ కంపెనీలు కూడా తగ్గాయి. సో స్టాక్ మార్కెట్లో అసలే డౌన్గా ఉన్న పరిస్థితుల్లో ఇంకా మార్కెట్లు డౌన్ అయితే దానివల్ల మళ్ళీ ఎఫ్ఐఎస్ కూడా రాకుండా ఇంకా ప్రెషర్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఎటు చూసినా ఏంటంటే మార్కెట్లో అంతా కూడా ఒక అన్సర్టనిటీ అయితే క్లియర్ అవుతుంది. సో ఏం చేస్తారు ఈ గవర్నమెంట్ ఏంటనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ అండి. నమస్తే.